మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షతన సిపిఐ దివంగత నేత కామ్రేడ్ గుండా మల్లేష్ 5వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని గుండా మల్లేష్ విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి, పలువురు మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారత కమ్యూనిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి 4 సార్లు బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు మరి ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలకు వారి యొక్క సేవలను అందించడం జరిగిందన్నారు. కామ్రేడ్ గుండా మల్లేష్ గారి 5వ వర్ధంతి సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయం లోపల వారి వర్ధంతి సభను జరపడం జరుగుతున్నది. ఈ బెల్లంపల్లి ముఖ చిత్రాన్ని మార్చిన సామాన్య పేద కుటుంబం లోపల జన్మించి భారత కమ్యూనిస్టు పార్టీలో కూడా అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గులుగా ఎదిగి ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పాటు చేసినాక తొలి ఎమ్మెల్యేగా గెలిచి ఈ బెల్లంపల్లి నియోజకవర్గానికి ఆయన ఎన్నలేని సేవ చేసి భారత కమ్యూనిస్టు పార్టీ ఇమేజ్ని చాలా పెంచిన మహోన్నతమైన మన నేత అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ గారు. పోరాటాల ముద్దుబిడ్డ కామ్రేడ్ గుండా మల్లేష్ గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలకు తాడిత పీడిత ప్రజల హక్కుల కోసం, దళిత వర్గాల హక్కుల కోసం, భూమి లేని నిరుపేదలకు భూమి పంచే విషయంలో కానీ, సింగరేణి గని కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో గొంతెత్తి గర్జించిన కామ్రేడ్ గుండా మల్లేష్ ఈరోజు ఈ ఆసిఫాబాద్ కానీ బెల్లంపల్లి నియోజకవర్గాల్లో మనం ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. 4 సార్ల ఎమ్మెల్యే అయినా కేవలం ప్రభుత్వ పరంగా గుంట భూమి కూడా సంపాదించుకోలేని నాయకుడు, అంటే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన నాయకుడు. ఈరోజు గుండా మల్లేష్ మేమిద్దరం ఏదైతున్నదో యూత్ ఫెడరేషన్లో మొట్టమొదటిసారి 1974లో ఆనాడు పోశెట్టి గారి నాయకత్వంలో మేమిద్దరము బెల్లంపల్లిలో యూత్ ఫెడరేషన్కి ఆయన కార్యదర్శి, నేను అధ్యక్షుడిని. దాని తర్వాత 1998లో మొట్టమొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమె గుండా మల్లేష్ పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఉన్నదో 1983లో మొట్టమొదటిసారి తెలుగుదేశం ఆనాడు ఏదైతే ఉన్నదో ప్రభంజనం గీస్తుండే రామారావు గారి నాయకత్వంలో అప్పుడు ఆయన 303 ఓట్లతోటి ఆయన ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి ఎన్నిక కావడం ఇది గర్వకారణం.